హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 2002 పాయింట్స్ దగ్గరగా ఫాలో అయ్యి 31,715 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 566 పాయింట్స్ ఫాలో అయ్యి 9,293 పాయింట్స్ దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది. సో ఈ రోజు మార్కెట్ ఫాల్ మనకి ఇలా ఉండబోతుందని చెప్పి గ్లోబల్ మార్కెట్స్ ఆల్రెడీ మనకి ఇండికేట్ అయితే చేశాయి. సో దాన్ని మనం లాస్ట్ 2 వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. వాటి గురించి ఇంకొకసారి డిస్కస్ చేద్దాం. యూఎస్ వాళ్ళు జీడిపి నెంబర్స్ని అలాగే అన్ఎంప్లాయ్మెంట్ డేటాని ప్రకటించడం జరిగింది. అవి చాలా వీక్గా అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు యూరోప్లో ఉన్న కొన్ని కంట్రీస్ కూడా వాళ్ళ జీడిపి డేటాని ప్రకటించాయి. అవి కూడా చాలా వీక్గా ఉండడంతో ఫస్ట్ గ్లోబల్ మార్కెట్స్ అయితే ఇంపాక్ట్ అవ్వడం జరిగింది. దీంతో పాటు డొనాల్డ్ ట్రంప్ గారు చైనా మీద చేసిన నెగిటివ్ స్టేట్మెంట్స్ కూడా మార్కెట్స్ని అయితే ఇన్ఫ్లుయెన్స్ చేశాయి ఫ్రెండ్స్. ఆ స్టేట్మెంట్స్ ఏంటి? చైనా దగ్గర నుంచే ఈ వైరస్ వచ్చింది అండ్ వాళ్ళు దాన్ని ప్రాపర్గా కంట్రోల్ చేయలేకపోయారు కాబట్టి మేము వాళ్ళ మీద రానున్న రోజుల్లో టారిఫ్లు వేస్తాం. సో ఈ టారిఫ్లు వేస్తాం అని చెప్పే స్టేట్మెంట్స్ కొంత నెగిటివ్ స్టేట్మెంట్స్. ఎందుకంటే చాలా నెలల నుంచి కూడా యూఎస్కి చైనాకి మధ్యలో ఈ టారిఫ్ వార్ అనేది జరుగుతుంది. కొన్ని నెలల పాటు కూడా యూఎస్ అండ్ చైనా వాటి మీద డిస్కషన్స్ చేసుకొని దాని ఒక ఎండింగ్కి తీసుకొచ్చాయనే పాయింట్ ఆఫ్ టైంలో ఈ వైరస్ అనేది మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో ట్రేడ్ వార్ క్రియేట్ చేస్తుంది అనే ఒక ఫియర్ కూడా మార్కెట్ని కొంత నెగిటివ్గా అయితే ఇంపాక్ట్ చేస్తుంది. ఈ రెండు కూడా గ్లోబల్ మార్కెట్స్ని అండ్ మన ఇండియన్ మార్కెట్స్ని కూడా నెగిటివ్గా ఇంపాక్ట్ చేశాయి అనుకోవచ్చు. ఫార్మా సెక్టార్ని పక్కన పెడితే మిగిలిన అన్ని కూడా మనకి రెడ్లోనే క్లోజ్ అవడం జరిగింది. ఫస్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. రిజల్ట్స్ వీక్గా ఉన్నా సరే ఈరోజు షేర్ అనేది ఎక్కువ పడకపోవడానికి మెయిన్ రీజన్ మనకి మార్కెట్ ఓపెన్ అవ్వకముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు బీఎస్సీ వాళ్ళకైతే అప్డేట్ ఇవ్వడం జరిగిందనమాట. రీసెంట్గా రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన జియో ప్లాట్ఫామ్స్లోకి ఫేస్బుక్ వాళ్ళు 43,500 crores అరౌండ్గా ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా. అలాగే సిల్వర్ లేక్ అనే ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ వాళ్ళు 5,655 crores దగ్గరగా మా దాంట్లోకి ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అని చెప్పి వాళ్ళ ఎక్స్చేంజెస్కి తెలపడం జరిగింది. ఇలా సిల్వర్ లేక్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనేది ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ ఫ్యాక్టర్ అయితే 12.5% ప్రీమియం ఈక్విటీ వాల్యుయేషన్స్తో చేస్తున్నారంటే ఫేస్బుక్ వాళ్ళు రీసెంట్గా కొన్నారు కదా జియో ప్లాట్ఫామ్స్లో వాటాని, దానికంటే 12.5% ఎక్స్ట్రా పెట్టి ఇప్పుడు కొంటున్నట్టు అనమాట. రీసెంట్గానే కదా ఫేస్బుక్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు, అంతలోనే 12.5% వాల్యుయేషన్ ఎలా పెరిగి ఉంటుంది? దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఫేస్బుక్ వాళ్ళు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే పెట్టలేదు, వాళ్ళు పార్ట్నర్షిప్ అయ్యారు జియోతో. సో ఫేస్బుక్ అండ్ వాట్సాప్ సర్వీసెస్ని జియో వాళ్ళు కూడా యూజ్ చేసుకొని జియో మార్ట్ ద్వారా ప్రజల్లోకి అయితే వెళ్ళాలనుకుంటున్నారు. సో జియో కూడా ఫేస్బుక్ అండ్ వాట్సాప్ ద్వారా అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి డీల్లో కొంత బార్గైన్ అయితే వీళ్ళకి ఫేస్బుక్ వాళ్ళకి దొరుకుంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఫేస్బుక్ వాళ్ళు పెట్టింది 43,500 crores దగ్గరగా. సో వాళ్ళు చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్ చేశారనమాట. వెరాజ్ మనకి సిల్వర్ లేక్ వాళ్ళు 5,656 crores మాత్రమే చేశారు. సో ఎప్పుడైనా మనం ఏదైనా షాప్కి వెళ్ళి ఎక్కువ డబ్బులు పెట్టుకుంటున్నప్పుడు మనం అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, లేదు నాకు ఇంత కావాలి అని. సో ఇన్వెస్ట్మెంట్లో తేడా ఉంది క్వాంటంలో. అంటే వీళ్ళు ఎక్కువ పెట్టారు ఫేస్బుక్ వాళ్ళు, సిల్వర్ లేక్ వాళ్ళు తక్కువ పెట్టారు. అండ్ అలాగే ఫేస్బుక్ వాళ్ళు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు పార్ట్నర్షిప్ లాగా ఫామ్ అయ్యారు కాబట్టి ఫేస్బుక్ వాళ్ళతో పోలిస్తే సిల్వర్ లేక్ వాళ్ళు 12.5% ఎక్కువ ప్రీమియం పెట్టి ఇప్పుడు కొనాల్సి వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ రాకేష్ జుంజున్వాలా గారు ర్యాలీస్ ఇండియాలో 2.75 lakh షేర్స్ అయితే పెంచుకోవడం జరిగింది ఫ్రెండ్స్. డిసెంబర్ క్వార్టర్తో పోలిస్తే మార్చ్ క్వార్టర్లో వాటాను అయితే పెంచుకున్నారు. డిసెంబర్ క్వార్టర్లో 9.79% రాకేష్ జుంజున్వాలా గారికి ఉన్న వాటాను కాస్త మార్చ్ ఎండెడ్ క్వార్టర్ కల్లా దాన్ని 9.93% ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ర్యాలీస్ అనేది ఆగ్రో కెమికల్ కంపెనీ, సో అది అగ్రికల్చర్ డిపెండెంట్గా ఉంటుంది. మనం బయట చాలా సెక్టార్స్ని చూస్తున్నాం కదా, ఈ లాక్డౌన్ వల్ల కొన్నిటి మీద డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే మనకు కనిపిస్తుంది. సో కొన్ని అయితే కంప్లీట్గా షట్ డౌన్ అయ్యాయి, కొన్ని అయితే 20-30% మాత్రమే వర్క్ అవుతున్నాయి. కాకపోతే ఈ అగ్రికల్చర్ అండ్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కంపెనీస్కి కూడా సో ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రెసెంట్ కీ ఇష్యూగా ఉంది ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్లో. సో మొత్తం కూడా ఒక్కొక్క దగ్గర మనకి రెడ్ జోన్స్ ఉండడం అండ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఒక్కొక్క స్టేట్ని దాటి ఇంకొక స్టేట్ రావాలంటే కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో వీటిని సార్ట్ అవుట్ చేయగలిగినట్లయితే కమింగ్ టైమ్స్లో వీటికి కొంత పాజిటివ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అరబిందో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. సో అరబిందో ఫార్మా వాళ్ళకి ఒక యాంటీ ఫంగల్ డ్రగ్ రిలేటెడ్గా అప్రూవల్ రావడం జరిగింది. ఫ్లూసైటోసిన్ క్యాప్సూల్స్ రిలేటెడ్గా వీళ్ళకి అప్రూవల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఒక డ్రగ్కి అప్రూవల్ వచ్చిందంటే అది ఖచ్చితంగా పాజిటివ్గానే ఉంటుంది. బట్ అలా వచ్చిన డ్రగ్ అప్రూవల్ అనేది ఎంత మార్కెట్ ఉందనేది ఇంపార్టెంట్ అనమాట. కొన్ని డ్రగ్స్కి చాలా తక్కువ మార్కెటే ఉంటుంది. అంటే ఆ డ్రగ్ని యూజ్ చేసే ఒక పేషెంట్స్ ఆర్ ఎల్స్ పీపుల్ చాలా తక్కువగా ఉంటారు, కానీ కొన్ని డ్రగ్స్కి చాలా ఎక్కువ మార్కెట్ ఉంటుంది. అండ్ అలాగే కాంపిటీటర్స్ కూడా ఎలా ఉన్నారనేది మనం గమనించాల్సి ఉంటుంది. సో ఈ డ్రగ్కి మార్కెట్ అయితే $43 million దగ్గరగా ఉందన్నమాట. అంటే లాస్ట్ 12 monthsలో ఈ ఓన్లీ డ్రగ్ ఇది $43 million దగ్గరగా మార్కెట్ చేసిందనమాట. సో ఇవి కూడా మనం ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ రిలేటెడ్గా గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాడిలా హెల్త్ కేర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి టైప్ 2 డయాబెటీస్ని ట్రీట్ చేసే డ్రగ్స్ రిలేటెడ్గా అప్రూవల్ రావడం కూడా ఈ స్టాక్ని ఈరోజు పాజిటివ్గా ఇంపాక్ట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్లో మనం ఒక అప్డేట్ చేసాం, మీకు గుర్తున్నట్లయితే ఓకే, బట్ గుర్తులేనట్లయితే ఇంకొకసారి దాని గురించి క్విక్గా మాట్లాడతాను. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఆర్బీఐ వాళ్ళు 3 months పాటు మోరటోరియం విధించి
ప్రజల దగ్గర నుంచి ఇంట్రెస్ట్లు కానివ్వండి, రీపేమెంట్లు కానివ్వండి తీసుకోవద్దని చెప్పాక, సో మేము ఎవరికైతే లోన్స్ ఇచ్చామో వాళ్ళ దగ్గర నుంచి మేము డబ్బులు తీసుకోలేనప్పుడు, మేము ఎవరికైతే డబ్బులు కట్టాలో వాళ్ళకు కూడా మేము కట్టలేం, సో మాకు కూడా కొంత టైం ఇవ్వండి, మాకు కూడా కొంత రిలాక్సేషన్ ఇవ్వండి అని ఢిల్లీ హైకోర్టుని అడిగినప్పుడు, ఢిల్లీ హైకోర్టు ఫస్ట్ ఏమో ఓకే అయితే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు ఎవరికైతే ఎన్సిడీస్ కి సంబంధించిన వడ్డీ కట్టాలో ఒకవేళ అది కట్టకపోతే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు అయితే ఫస్ట్ జడ్జిమెంట్ అయితే ఇచ్చారు. ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఏఎంఎఫ్ఐ వాళ్ళు, ఈ మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్ అలాగే సెబీ వాళ్ళు కూడా ఢిల్లీ హైకోర్టులో దీనికి వ్యతిరేకంగా వెళ్ళడం జరిగింది. మీరు ఇండియా బుల్స్కి ఫేవర్గా, అంటే ఇండియా బుల్స్ ఇలా వడ్డీ కట్టకపోయినా లేకపోతే ఈ బాండ్స్ రిలేటెడ్గా డబ్బులు కట్టకపోయినా ఇండియా బుల్స్ని ఏం చేయొద్దు అని మీరు జడ్జ్మెంట్ ఇచ్చారు. ఈ జడ్జ్మెంట్ వల్ల మ్యూచువల్ ఫండ్స్ అలాగే రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళకి ఇంపాక్ట్ కలుగుతుంది. కాబట్టి మీరు ఇచ్చిన జడ్జ్మెంట్ ఒకసారి రివ్యూ చేయండి అని అడిగినప్పుడు మళ్ళీ ఢిల్లీ హైకోర్టు ఇంకొక తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకే, అంతకుముందు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్గా ఒకవేళ వాళ్ళు డబ్బులు కట్టకపోయినా ఏ చర్యలు తీసుకోవద్దని ఇచ్చిన తీర్పు మీదైతే స్టే విధించడం జరిగింది. సో ఇలా స్టే విధించాక ప్రొటెక్షన్ కావాలి, మేము డబ్బులు కట్టకపోయినా మా మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా అని దాన్ని విత్డ్రాల్ చేయడం జరిగిందనమాట. సో 600 crores అరౌండ్గా అయితే వీళ్ళు పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది అంటున్నారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ మారటోరియం వల్ల మాకు వచ్చే రెవెన్యూ తగ్గినప్పుడు మేము ఇంత డబ్బులు ఎక్కడి నుంచి పే చేస్తామని వీళ్ళు ఇప్పుడు కోర్టు వరకు వెళ్ళడం జరిగింది. ఇది వీళ్ళకే కాదు, చాలా మంది అయితే ఇలాంటి కండిషన్స్లో అయితే ఉంటారు. కాబట్టి ఆర్బీఐ ఎన్బిఎఫ్సిని, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ని అలాగే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళని కూడా ఈరోజు కూడా ఆర్బీఐ వాళ్ళని కలవడం, వాళ్ళకున్న ఇష్యూస్ని కూడా మాట్లాడడం జరిగింది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వి వైద్యనాథన్ గారు కొన్ని స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. రీసెంట్ గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు 2000 crores ఫండ్ రైజింగ్ చేయడం జరిగింది అనమాట. సో ఏ బ్యాంక్ రిలేటెడ్ గా అయినా సరే ఫండ్ రైజింగ్ చేస్తున్నారంటే డెఫినెట్లీ అది పాజిటివే, బట్ ఏ రూట్ ద్వారా చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో వీళ్ళు ఇప్పుడు చేస్తున్నది ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా చేస్తున్నారు అని చెప్తున్నారు. ఫస్ట్ ఈ ప్రిఫరెన్షియల్ ఇష్యూ అంటే ఏంటో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నార్మల్ గా మనం హోల్డ్ చేస్తుండేది కామన్ షేర్స్, కాకపోతే ఈ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా ఇష్యూ అయ్యే ప్రిఫరెన్షియల్ షేర్స్ కి కామన్ షేర్స్ కి ఒక డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఒకవేళ ఒక కంపెనీకి సంబంధించి మీరు ప్రిఫరెన్షియల్ షేర్స్ని హోల్డ్ చేస్తున్నారు, నేను కామన్ షేర్స్ని హోల్డ్ చేస్తున్నాను అనుకుందాం. ఆ కంపెనీ ఒకవేళ కష్టాల్లోకి వెళ్ళి ఆ కంపెనీ ఆస్తులు అమ్మి షేర్ హోల్డర్స్కి ఇవ్వాలనుకునే పొజిషన్లోకి వస్తే ఫస్ట్ కామన్ షేర్ హోల్డర్ అయిన నా వరకు రాదు, ఫస్ట్ ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్కి డబ్బులు వెళ్ళిన తర్వాత మిగిలితేనే కామన్ షేర్ హోల్డర్స్కి వస్తుందన్నమాట. ఆ కంపెనీ ఇతర రూట్స్ ద్వారా ఏదైనా డబ్బులు రేస్ చేస్తుంటే ముందు వాళ్ళకి వెళ్తుంది, దాని తర్వాత ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్, దాని తర్వాత కామన్ షేర్ హోల్డర్స్. ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్ కి ఓటింగ్ రైట్స్ అనేవి ఉండవు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వి వైద్యనాథన్ గారు చెప్తున్నది ఏంటంటే, రీసెంట్ గా మేము 2000 crores ఫండ్ రైజ్ చేశాం కదా, అది ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా రైజ్ చేసాం. దాంట్లో 800 crores ఐడిఎఫ్సి దగ్గర నుంచి వచ్చింది అండ్ 600 crores ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ దగ్గర నుంచి వచ్చింది. ఓవరాల్ గా వాళ్ళ లోన్ బుక్ లో కేవలం 28% ఆఫ్ లోన్ బుక్ కు సంబంధించిన వాళ్ళు మాత్రమే మాకు మోరటోరియం కావాలని అడిగారు అని చెప్తున్నారు. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఇది మనం నిన్న మాట్లాడుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో 9400 బ్రేక్ అయితే 9250 వరకు మనం నెక్స్ట్ సపోర్ట్ చూడొచ్చు అనుకున్నాం. సో ప్రెసెంట్ అయితే 9250 బిలో లేదు కాబట్టి ఇమీడియట్ గా మనం సపోర్ట్ ని 9250 దగ్గర చూడొచ్చు. అండ్ అది బ్రేక్ అయినట్లయితే నెక్స్ట్ మనకి ఇంకా ఫర్దర్ గా వీక్నెస్ మార్కెట్ లో కనిపించడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ నేను 9120 దగ్గర గమనిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే రెసిస్టెన్స్ మీరు గమనించినట్లయితే రీసెంట్ టైమ్స్ లో 9380 to 9400 ఈ రేంజ్ దగ్గర చాలా సార్లు రిపీటెడ్ గా మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. కాబట్టి మనం ఈ నెక్స్ట్ కమింగ్ డేస్ లో 9400 దగ్గరికి మార్కెట్ వస్తున్నప్పుడు ఆ లెవెల్ ని మనం రెసిస్టెన్స్ గా అయితే గమనిస్తాం. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఇమీడియట్ గా సపోర్ట్ 19280 ఫ్రెండ్స్. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే 18800 అండ్ రెసిస్టెన్స్ అనేది 20150 దగ్గర అయితే ఇమీడియట్ గా అయితే గమనిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు మీరు గమనిస్తే విక్స్ 40 పైకి రావడం జరిగిందనమాట. రీసెంట్ డేస్ అన్ని కూడా ఆప్షన్ సెల్లర్స్కి కొంత అడ్వాంటేజ్గానే ఉన్నాయి, ఎందుకంటే డే టు డే మనకి విక్స్ అనేది కొంత ఎరోడ్ అవుతూ వెళ్ళింది. కాకపోతే ఇంట్రాడే సెషన్లో మీకు ఒక్కసారిగా విక్స్ మనకి రైజ్ అవడం అనేది ఆప్షన్ బయర్స్కి ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంటుంది కంపేర్డ్ విత్ ఆప్షన్ సెల్లర్స్కి. నెక్స్ట్ May 7th ఎక్స్పైరీకి సంబంధించిన ఆప్షన్ చైన్ డేటాను చూసినట్లయితే సో రీసెంట్ డేస్లో మీరు గమనిస్తూ వస్తే 9500 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఆ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చినట్లయితే నెక్స్ట్ మనకి ఫర్దర్గా మూవ్ ఉంటుందని మాట్లాడుకుంటూ వచ్చాం. బ్రేక్అవుట్ అయ్యాక మనకి 9800 వరకు మార్కెట్ మూవ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. కమింగ్ డేస్లో కూడా మనం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా 9500నే గమనిస్తాం. కాకపోతే 9380 to 400 దగ్గర రిపీటెడ్గా మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది అనుకున్నాం. అండ్ ఇంట్రాడేలో కూడా 7 lakhs అరౌండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. కాబట్టి ఇమీడియట్గా 9400 అండ్ 9500 అనే లెవెల్స్ని మార్కెట్ ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు రెసిస్టెన్స్గా అయితే గమనించవచ్చు. అండ్ సపోర్ట్ మాట్లాడుకుంటే 9000 దగ్గర మాత్రమే మనకి స్ట్రాంగ్ డేటా అనేది బిల్డ్ అయింది ఫ్రెండ్స్. 4,27,000 ఇంట్రాడే సెషన్స్లో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి పాజిటివ్గా కనిపించింది. అండ్ ఓవరాల్గా కూడా 11 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డ్ అయింది. కాబట్టి 9000 లెవెల్ని అయితే మనం సపోర్ట్గా అయితే గమనిస్తాం. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా?
సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కంటెంట్ ఒకసారి చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.